హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఐస్ అకాడమీ. ఈ రోజు మనం పాలిసెట్ మ్యాథ్స్ లో భాగంగా ట్రిగ్నామెట్రీ గురించి అయితే డిస్కస్ చేద్దాము. ప్రీవియస్ గా కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే మనం సాల్వ్ చేయడం జరిగింది. మీరు చూడకపోతే దాన్ని చూడండి. ఓకే, సరే. మనం ట్రిగ్నామెట్రీ పైన ఎందుకు డిస్కస్ చేస్తామంటే మనకి ట్రిగ్నామెట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో, ఓకే, పాలిసెట్ ఎగ్జామ్ లో. సో మనము ట్రిగ్నామెట్రీ దానికి సంబంధించిన అప్లికేషన్స్ కావచ్చు, అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. డిస్కస్ చేసే కంటే ముందు దానికి సంబంధించిన కొంచెం థియరీ చూద్దాం. ఎందుకంటే మనం షార్ట్స్ లో కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కి సార్ ఇది ఎట్లా వచ్చిందనే డౌట్స్ వస్తున్నాయి కాబట్టి మనం ఒకసారి థియరీ చూసినాం అనుకోండి, షార్ట్స్ అనేది మనకు చాలా ఈజీగా అర్థమవుతాయి. ఓకే, సరే. థియరీ పార్ట్ లో మనం ఏం చూద్దామంటే ఫస్ట్ ట్రయాంగిల్ గురించి మనం మాట్లాడదాము. ఇది ఒక ట్రయాంగిల్ తీసుకున్నాము. ఈ ట్రయాంగిల్ ఇక్కడ తీటా ఉంది అనుకుంటే ఈ తీటాకి ఏదైతే ఆపోజిట్ ఉంటుందో దీన్ని ఆపోజిట్ సైడ్ అంటాము, దీన్ని అడ్జసెంట్ సైడ్ అంటాము, ఇక్కడ ఉన్నది హైపోటనస్ అంటాము. ఓకే, సో ఈ ట్రయాంగిల్ లో ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకుంటే మనకు 3 సైడ్స్ ఉంటాయి. ఆ 3 సైడ్స్ లో ఒకటి డిఫాల్ట్ గా 90 డిగ్రీస్ ఉంటే కనుక దాన్ని మనం ఏమంటాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. రిమైనింగ్ అని మనకు అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాము. దాంట్లో మనకు 3 యాంగిల్స్ లో ఒకటి 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, ఏదైతే మనం తీటా అనుకుంటున్నామో తీటాకి ఆపోజిట్ లో ఉన్నది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటనస్ అవుతుంది. అర్థమైంది ఇంతవరకు? ఓకే, సరే. మనం ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ఇంకా ట్రిగ్నామెట్రీ కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఏంటి అవి? ఒకటి సైన్ తీటా అని ఒకటి, తర్వాత కాస్ తీటా అని ఒకటి, తర్వాత టాన్ తీటా ఉంటుంది. ఈ టాన్ తీటా ఎవరు అంటే గనక సైన్ తీటా బై కాస్ తీటా అని కూడా మనం టాన్ తీటా అనొచ్చు. సరే, సైన్ తీటా అంటే ఏంటి అంటే ఇంకా రిలేషన్స్. ఇది ఏమేమి రిలేషన్? ఆపోజిట్ సైడ్ కి హైపోటనస్ కి రిలేషన్ ఏమంటామంటే సైన్ తీటా అంటాం. సో దీన్ని ఏం రాయొచ్చు? ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ అని రాయొచ్చు. అదేవిధంగా కాస్ తీటా అంటే అడ్జసెంట్ కి హైపోటనస్ కి రిలేషన్. సో అడ్జసెంట్ బై హైపోటనస్ అని రాయొచ్చు. మరి టాన్ తీటా అంటే ఏమి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అర్థమైందా? సేమ్ అదే విధంగా మీకు ఇంకోటి ఏం అర్థం కావాలంటే రివర్స్ ఎవరు, ఆపోజిట్ ఎవరు అనేది అర్థం కావాలి. సైన్ కి ఆపోజిట్ ఎవరు, కాస్ కి ఆపోజిట్ ఎవరు, టాన్ కి ఆపోజిట్ ఎవరు అంటే కనుక సైన్ కి ఆపోజిట్ కోసికెంట్. సో అదే విధంగా కాస్ కి ఆపోజిట్ సీకెంట్, టాన్ కి ఆపోజిట్ ఏమవుతుంది? కాట్ అవుతుంది. అర్థమైందా ఇంతవరకు? సరే, అప్పుడు ఆపోజిట్ కాబట్టి మనం కోసికెంట్ ఏం రాయొచ్చు? హైపోటనస్ బై ఆపోజిట్ రాయొచ్చు, అంటే హైపోటనస్ బై ఆపోజిట్, ఇవి రెండు. అదే విధంగా సీకెంట్ అంటే హైపోటనస్ బై అడ్జసెంట్, మరి కాట్ అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్. అర్థమైనాయి కదా? ఇవి ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇవి అర్థం చేసుకున్న తర్వాత మనకి దీనిపైన మనకు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఇచ్చింటారు, మనం ఆల్రెడీ చూసినాం. ఎలా ఇస్తాడంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ తీసుకుంటే ఎగ్జాంపుల్ కి మనకు ఒక 5 tan తీటా అన్నాడు. అయితే పని చేద్దాం, 4 tan తీటా ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాడు. ఎగ్జాంపుల్ కి ఇలా ఇచ్చినాడు. అయితే సైన్ తీటా వాల్యూ ఎంత అని అడుగుతాడు క్వశ్చన్ లో. ఎగ్జాంపుల్ కి 4 tan తీటా ఈజ్ ఈక్వల్ 3 అంటే మనం ఏం రాసుకోవచ్చు? tan తీటా ఈజ్ ఈక్వల్ టు 3/4 రాయొచ్చు కదా. రాయొచ్చు. దానివల్ల యూజ్ ఏముంది? ఒక ట్రయాంగిల్ తీసుకున్నాము. ఈ ట్రయాంగిల్ లో ఇక్కడ తీటా ఉంది అనుకుంటే tan తీటా ఫార్ములా ఏమి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో మనకి ఏం కావాలా? హైపోటనస్ కావాలా. హైపోటనస్ కావాలంటే ఫార్ములా ఏమి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ 9 అవుతుంది, 4 స్క్వేర్ 16 అవుతుంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే వాల్యూ ఎంత? 5. సో 5 వచ్చిన తర్వాత మనం ఏం కనుక్కోవాలా? సైన్ తీటా కనుక్కోవాలా. సైన్ తీటా అంటే ఏమి? ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ కాబట్టి సో డైరెక్ట్ గా 3/5 రాయొచ్చు. అర్థమైందా? సో ఇది ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మనం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం షార్ట్స్ లో అయితే చెప్పడం జరిగింది. మీరు అక్కడ చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అర్థమైంది కదా? సో ఈ టర్మ్స్ వరకు మనకు అర్థమైనాయి. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే యూనిటరీ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ మనకు. యూనిటరీ ఫార్ములాస్ అంటే ఏంటంటే ఇంకా సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. అదే విధంగా సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. కోసికెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇవి మీరు బై హార్ట్ చేయాలి. సార్ బై హార్ట్ చేసినా కూడా మర్చిపోతున్నాం సార్ అంటే కనుక ఎస్సి ఎస్టి సిసి. ఏం సార్? ఎస్సి ఎస్టి సిసి. ఫస్ట్ వాళ్ళకి ప్లస్, రిమైనింగ్ వాళ్ళకి మైనస్ పెట్టాను, అంతే కదా. అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. ఎస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, కోసికెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. అర్థమైందా? ఓకే, అర్థమైంది. సో దీనివల్ల యూజ్ ఏముంది సార్ అంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా పైన నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తాం మనం ఫర్దర్ గా. అదే విధంగా దీనిపైన కూడా మనకి కన్ఫామ్ గా ఒక ఎగ్జామ్ లో క్వశ్చన్ అయితే వస్తుంది. ఏ విధంగా ఉంటుంది సార్ ఆ క్వశ్చన్ అంటే కనుక సీకెంట్ తీటా, ఇది కనిపిడా సరే, సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/√3. అయితే సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతాడు క్వశ్చన్. ఈ విధంగా అడుగుతాడు క్వశ్చన్. ఓకేనా? మరి దీనికి మనం ఎలా సాల్వ్ చేస్తాం సార్ అంటే మనకు తెలిసిన ఫార్ములా ఏమింది? సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉందా? సో దీన్ని మనం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాయొచ్చా?
రాయొచ్చు. యూజ్ ఏముంది దానివల్ల అంటే ఇంకా సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా అని మనం ఏ విధంగా రాస్తున్నాము, సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా, అదేవిధంగా సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా రాస్తాం. సరే దీనివల్ల యూజ్ ఏముంది, ఈజ్వల్ టు 1 కదా, అవును ఈజ్వల్ టు 1 అయితే ఏమి, అప్పుడు సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్వల్ టు ఏమవుతుంది, ఇది ఈ సైడ్ వస్తే డివైడ్ బై అవుతుంది. అంటే సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్వల్ టు ఎంత, 1 బై సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా కదా, అవును. అంటే దాని మీనింగ్ ఏమి, సి సేమ్ అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా వాల్యూ ఎంత అంటే 1 బై సీకెంట్ ప్లస్ టాన్ తీటా. సో మనకు మైనస్ వాల్యూ ఇచ్చినా ప్లస్ వాల్యూ ఇచ్చినా దాన్ని రివర్స్ లో రాస్తే ఆన్సర్ వస్తుంది, అంటే √3 మన ఆన్సర్. అర్థమైంది కదా ఇది షార్ట్ కట్. సేమ్ అదే విధంగా సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ కొసికెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా కూడా సేమ్ లాజిక్ అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కి కొసికెన్ స్క్వేర్ తీటా మైనస్ లేకపోతే కొసికెన్ తీటా మైనస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు √5 అని ఇచ్చాం అనుకోండి. అప్పుడు మనకి మైనస్ అడిగినాడు, కొసికెన్ తీటా మైనస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు √5, కొసికెన్ తీటా ప్లస్ కాట్ తీటా ఏమవుతుంది 1/√5 అవుతుంది. సో 100కు 100% మనము పాలిసెట్ ఎగ్జామ్లో ఈ ఏరియా నుంచి అంటే ఈ రెండిట్లో నుంచి ఒక క్వశ్చన్ అయితే 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇది మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. క్లియర్గా అర్థమైంది కదా ఇవి రెండు. తర్వాత మనకి యాంగిల్స్ ఇంపార్టెంట్. ఏమేమి యాంగిల్స్ నేర్చుకుందాం ఫస్ట్ అంటే 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్కి నేర్చుకుందాం. ఎవరెవరికి నేర్చుకుందాము, జస్ట్ సైన్కి మాత్రం నేర్చుకుందాం, ఇంకేం అవసరం లేదు. సో సైన్ వాల్యూ ఎంత, సైన్ 0 0, 1/2, 1/√2, √3/2, 1. సైన్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుందా, కాస్ ఆటోమేటిక్గా వస్తుంది. సో 0 అంటే ఈ సైడ్ నుంచి ఇట్లా ఇక్కడ నుంచి రివర్స్లో రాద్దాం, జస్ట్ రివర్స్లో రాద్దాం. సో రివర్స్లో రాస్తే ఇది కనిపించడం లేదా, కలర్ చేంజ్ చేద్దాంలేండి, బ్లాకే రాద్దాం. సో 0, 1/2, 1/√2, √3/2, 1. అంటే మనం ఓన్లీ సైన్ తీటాని బై హార్ట్ చేస్తే సరిపోయి, మిగతావన్నీ ఆటోమేటిక్గా మనం రాసుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్ ఏం కావాలి మనకు, టాన్ తీటా కావాలా. టాన్ అంటే మనం ఏం నేర్చుకున్నాము, సైన్ బై కాస్ అని నేర్చుకున్నాం కదా ఆల్రెడీ. సో నేర్చుకుంటే దాని మీనింగ్ ఏమి, అప్పుడు టాన్ 0 కావాలంటే సైన్ 0 బై కాస్ 0. సైన్ 0 వాల్యూ ఎంత ఉంది 0, కాస్ 0 వాల్యూ ఎంత ఉంది 1, అంటే 0/1 కదా, ఎంత వస్తుంది 0. సేమ్ అదే విధంగా 1/2 డివైడ్ బై √3/2, 2 క్యాన్సల్ అయిపోతే ఏమొస్తుంది మనకు 1/√3, √2 క్యాన్సల్ అయిపోతే 1. సేమ్ అదే విధంగా డినామినేటర్ ఉన్న 2 క్యాన్సల్ అయిపోతే √3. సో 1/0 ఇన్ఫినిటీ, డినామినేటర్లో 0 ఉంటే ఇన్ఫినిటీ అంటాం. సరే మరి రిమైనింగ్ వాల్యూస్ ఎలా వస్తాయంటే ఇంకా నెక్స్ట్ ఏం కావాలా మనకు, కొసికెంట్ కావాలా. కొసికెంట్ అంటే ఎవరు, సైన్ని రివర్స్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏం కావాలా మనకు, సీకెంట్ కావాలా. అంటే ఎవరిని రివర్స్ చేయాలా మనము, కాస్ని రివర్స్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏం కావాలా మనకు, కాట్ వాల్యూ కావాలా. కాట్ వాల్యూ కావాలంటే ఎవరిని రివర్స్ చేయాలా మనం, టాన్ని రివర్స్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా. సో రివర్స్ అంటే ఏంది, జస్ట్ 0 ఉందనుకోండి 1/0 అంటే ఇన్ఫినిటీ, 1/2 ఉంటే 2, 1/√2 ఉంటే √2, అర్థమవుతుంది కదా. 1/√2 ఉంటే జస్ట్ √2, √3/2 ఉంటే 2/√3, 1 ఉంటే 1/1 1. నెక్స్ట్ ఏం కావాలా మనకు, సీకెండ్ అంటే కాస్ రివర్స్ చేయాలా. అంటే 1/1 1 అవుతుంది, 2/√3 అవుతుంది, తర్వాత √2 అవుతుంది, 2 అవుతుంది, 1/0 ఏమవుతుంది 1/0 ఇన్ఫినిటీ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏం కావాలా, కాట్ వాల్యూ కావాలా, అంటే టాన్ని రివర్స్ చేద్దాం. సో 0 రివర్స్ 1/0 ఇన్ఫినిటీ, అంతేనా. 1/√3 ఏమవుతుంది √3, 1/1 1, 1/√3, 1/∞ 0. సో మనము ఫస్ట్ వాల్యూ సైన్ వాల్యూస్ ఒక్కటి బై హార్ట్ చేస్తే రిమైనింగ్ అన్ని రాసుకోవచ్చు. సార్ అన్ని రాయాలంటే మనకు పాసిబిలిటీ కాదు కదా, ఎగ్జామ్లో ఒక వాల్యూ అడుగుతాడు, ఎగ్జాంపుల్కి ట్యాన్ అడిగినాడు, సింపుల్గా ట్యాన్ 30 వాల్యూ అడిగినాడు. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు సార్, లేదు ట్యాన్ అడగలేదు సీకెంట్ 30 అడిగినాడు, అప్పుడు ఏం చేయొచ్చు ఎగ్జాంపుల్కి. సో ఏం లేదు, ట్యాన్ 30 అడిగిన అనుకోండి, ట్యాన్ అంటే మనకు తెలుసు కదా సైన్ 30 బై కాస్ 30 అని, అవును తెలుసు. దానివల్ల యూజ్ ఏముంది, సైన్ 30 వాల్యూ 1/2 అని తెలుసు, కాస్ 30 అంటే సైన్ 60 కదా, అంటే √3/2, 2 క్యాన్సల్, 1/√3 రాయలేమా, ఇలా ప్రాక్టీస్ చేస్తే 100% రాయొచ్చు. అదేవిధంగా సీకెంట్ 30 అడిగినాడు, సీకెంట్ అంటే ఎవరికి ఆపోజిట్, కాస్ 30కి ఆపోజిట్, కాస్ 30 వాల్యూ ఎంత √3/2, మరి ఇదేమవుతుంది అంటే సీకెంట్ 30 ఏమవుతుంది 2/√3 అవుతుంది. జస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి అంతే, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేసి అనుకోండి, ఈ టేబుల్ అంతా మీకు నోటెడ్ అయిపోతుంది, డైరెక్ట్ వాల్యూస్ కనుక్కోవచ్చు. సో ఈజీగా సాల్వ్ చేయొచ్చు, మనం ఈజీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. సరే సారీ ఇంతవరకు చేస్తే సరిపోతుందా అంటే లేదు, ఇక్కడ మనం కొంచెం ముందుకు పోవాల్సి వస్తుంది, అంటే కొన్ని వాల్యూస్ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఎలా,
ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో సైన్ 90 వరకు అడగడు, 120 వాల్యూ కూడా అడుగుతాడు, లేదా కాస్ ఇంకా మనకు ముందు 150 వాల్యూ అడుగుతాడు, లేదా tan 300 అంటాడు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ అడుగుతాడు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా గ్రాఫ్ తీసుకోవాలి. సో 0 డిగ్రీస్, 90 డిగ్రీస్, 90కి 90 యాడ్ చేస్తే 180, 270 డిగ్రీస్, 360 డిగ్రీస్ ఇలా రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఈ 120 డిగ్రీస్ ఎక్కడ వస్తుంది మనకు? సెకండ్ క్వాడ్రంట్లో వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి క్వాడ్రంట్ నేమ్స్ మనకు అర్థం కావాలి. సో ఇది ఫస్ట్ క్వాడ్రంట్ అంటాము, సెకండ్ అంటాము, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. దీంట్లో కొన్ని ఏరియాస్లో కొన్ని పాజిటివ్స్ వస్తారు. ఎవరు ఆ పాజిటివ్ వాల్యూస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో దీనికి అన్నట్టు వచ్చిన నేమ్తో గుర్తుపెట్టుకుందాం. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ అంటే ట్రిగ్నామెట్రీ టర్మ్స్ అందరూ, సైన్ కాస్ టాన్ కొసెకెంట్ సీకెంట్ కాట్ అందరూ. ఇక్కడ సైన్ ఆపోజిట్ అయిన కొసికెంట్, టాన్ ఆపోజిట్ ఉన్న కాట్, కాస్ ఆపోజిట్ ఉన్న సీకెంట్. సో వీళ్ళు మాత్రమే ప్లస్లు, మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్గా మైనస్లు అయిపోతారు. అర్థమైందా? సో ఇప్పుడు మనం సైన్ 120ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంకా రూల్ ఏమి ఇక్కడ మనకు అంటే ఇంకా సో దీన్ని డివైడ్ చేద్దాం. ఎలా డివైడ్ చేయాలా? 2 పార్ట్స్గా డివైడ్ చేయాలా. అంటే సైన్ 120 60 + 60 చేయకూడదు, 90 + 30 చేయాలా. అంటే రూల్ ఏమంటే ఫస్ట్ టర్మ్ ఎప్పుడు కూడా 0 కానీ 90, 180, 270, 360 దీంట్లో ఉండాలా. సెకండ్ టర్మ్ మన ఇష్టం. ఓకే, ఇలా డివైడ్ చేసాం. డివైడ్ చేసిన తర్వాత 90 వచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా వినండి. 90 అంటే వర్టికల్ లైన్. వర్టికల్ లైన్లో వచ్చినప్పుడు రూల్స్ మారిపోతాయి. ఎలా మారుతాయి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్ కాస్ టాన్ లైన్కి రాసిన, సైన్ కా ఆపోజిట్ కొసికెంట్, కాస్ కా ఆపోజిట్ సీకెంట్, టాన్ కా ఆపోజిట్ కాట్ లైన్కి రాసిన. ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, నేను యారో మార్క్ వేసిన వీళ్ళిద్దరికి, ఈ 2 టర్మ్స్కి, ఈ 2 టర్మ్స్కి. అంటే మీనింగ్ ఏది? ఇది చాలా ఇంపార్టెంట్. మీనింగ్ ఏమంటే క్వశ్చన్ సైన్ అడిగితే కాస్ రాయండి, కాస్ అడిగితే సైన్ రాయండి, టాన్ అడిగితే కాట్ రాయండి, కాట్ అడిగితే టాన్ రాయండి, సీకెంట్కి కొసికెంట్, కొసికెంట్కి సీకెంట్. క్లియర్? సరే, ఇప్పుడు 90 వచ్చింది కాబట్టి మనకు వర్టికల్ లైన్ కాబట్టి మనం సైన్కి ఏం రాయాలా? ఆన్సర్ కాస్ రాయాలా. రిమైనింగ్ మిగిలింది 30 యాస్టేజ్గా రాస్తాం. సరే, ఇంతవరకు బాగుంది. నెక్స్ట్ ఇది ఏ క్వాడ్రంట్? ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో అందరూ ప్లస్ కాబట్టి ఇది కూడా ప్లస్. ఇప్పుడు కాస్ 30 వాల్యూ కావాలి అంటే సైన్ 60 అనే కదా మీనింగ్. సో సైన్ 60 వాల్యూ ఎంత? √3/2. సో సైన్ 120 వాల్యూ ఎంత వచ్చింది? √3/2 వచ్చింది. అర్థమైందా? నెక్స్ట్ 150ని ఎలా డివైడ్ చేయొచ్చు మనం అప్పుడు అంటే ఇంకా కాస్ 90 + 60 డివైడ్ చేయొచ్చా? డివైడ్ చేయొచ్చు. 90 అంటే ఎవరు? వర్టికల్ లైన్ కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? సైన్ 60 వస్తుంది. సైన్ 60 వాల్యూ ఎంత? √3/2. సరే, ఇలాగే ఎందుకు చేయాలి? డివైడ్ చేయొచ్చు కదా. ఏ విధంగా? మనం దీన్ని కాస్ 150ని కాస్ 180 - 30 డివైడ్ చేయొచ్చు కదా. డివైడ్ చేయొచ్చు, మీ ఇష్టం అది. 180 అంటే ఎవరు? హారిజాంటల్. అప్పుడు ఏమొస్తుంది? కాస్కి కాసే వస్తుంది, రిమైనింగ్ 30 వస్తుంది. ఓకేనా? కాస్ 30 వచ్చింది. కాస్ 30 వాల్యూ ఎంత? మరి √3/2. అంటే ఆన్సర్ సేమ్ వచ్చినాయి కదా. ఇక్కడ ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి? ఏ క్వాడ్రంట్ 150 అనేది సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కొసికెంట్ మాత్రమే ప్లస్, మరి వీళ్ళిద్దరు ఏమవుతారు? మైనస్ అవుతారు. అంటే -√3/2 ఆన్సర్స్. క్లియర్? సరే, టాన్ 300 వాల్యూ అడిగినాడు. సో టాన్ 300 ఎలా రాసుకుంటాము? టాన్ 360 - 60 రాసుకుందాం. 360 హారిజంటల్ వర్టికల్? హారిజంటల్. సో టానే వచ్చింది. రిమైనింగ్ 60. ఇది ఏ క్వాడ్రంట్? ఫోర్త్ క్వాడ్రంట్. ఆల్ సిల్వర్ టీ కప్స్. కాస్ సెకండ్ ప్లస్, మరి వీడు మైనస్. సో మైనస్ టాన్ 60. టాన్ 60 అంటే ఏమి? సైన్ 60/కాస్ 60. సైన్ 60 వాల్యూ ఎంత? √3/2. కాస్ 1/2. 2 క్యాన్సల్. ఆన్సర్ √3. సో -√3. అర్థమైందా? ఇలా ఈజీ కనుక్కోవచ్చు కదా మనం. చాలా ఈజీగా అంటే చాలా ఈజీ కనుక్కోవచ్చు. సో మనం దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేసినా చాలు, ఎక్కువ అవసరం లేదు. ఓకేనా? ఇంకా దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి క్వశ్చన్ ఎట్లా అడుగుతా అంటే ఎగ్జాంపుల్ క్వశ్చన్ తీసుకుందాం. ఒకటి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ప్రీవియస్గా మనం అడిగిన క్వశ్చన్ 2 sin θ + 3 cos θ = డాష్ అంటాడు. సో ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఏం లేదు, ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ తీసుకోండి. √2² + 3², √4 + 3 3 is 9, √13. సో ఆన్సర్ √13. క్లియర్? సో ఈ విధంగా మనం ఇవి ప్రాబ్లమ్స్ మనం ఆల్రెడీ చెప్పినాం. ప్రీవియస్గా మనం మన షార్ట్స్లో మనం నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసినాము. ఇంకొకసారి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పి మనం లెంతీగా అయితే ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అండి, మీరు ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. ఓకే, ఇంకా మనకి ప్రీవియస్గా మనం డిస్కస్ చేసినాము. ఓకే, మైనస్ సరేండి, మిగతా క్వశ్చన్స్ మనము షార్ట్స్లో చూద్దాము. ఇంకా ఏమైనా టఫ్ ప్రీవియస్గా నెంబర్ ఆఫ్ మోడల్స్. ఓకే, ఒక్క నిమిషం ఒక ఇంపార్టెంట్ మోడల్ చెప్పాలి మీకు. ఇది రిమూవ్ చేస్తా, స్పేస్ లేదు. ఒక ఇంపార్టెంట్ మోడల్ని మనం మిస్ అయినాము, ఎక్కువ అడుగుతాడు ఎగ్జామ్లలో. సో క్వశ్చన్ ఎట్లుంటుందంటే ఇంకా 2 +
సరే, ఒక చిన్న క్వశ్చన్ తీసుకుందాము. ఏ విధంగా ఉంటుందంటే ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. 2 sin θ ప్లస్ 3 sin θ ప్లస్ 4 cos θ ఈజ్ ఈక్వల్ టు 5. అయితే సైన్ తీటా ఎంత అని అడగచ్చు, లేదా టాన్ తీటా ఎంత అని అడగచ్చు, ఏదని అడగచ్చు. క్వశ్చన్ ఈ ఫార్మాట్లో క్వశ్చన్ వస్తుంది. మనం ఏం అర్థం చేసుకోవాలి దీంట్లో అంటే, ఫస్ట్ యూనిటీ ఫార్ములాస్ మనం ఒకటి చూసాం, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని. అంటే దీని ప్రకారంగా ఏముండాలి, మనకి ఈజ్ ఈక్వల్ టు 1 ఉండాలి ఈ ఫార్ములా ప్రకారంగా. కానీ ఏముంది, మనకు 5 ఉంది. 5 పై 1 రావాలంటే ఏం చేయాలా, డివైడ్ బై 5 చేయాలి. అంటే టోటల్ క్వశ్చన్ని డివైడ్ బై 5 చేయాలి. అంతేనా, ఈ ఫార్ములా ప్రకారం రావాలంటే. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకు, 3/5 సైన్ తీటా 4/5 కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. అంటే అకార్డింగ్ టు ఫార్ములా ఉందా, ఉంది. కానీ ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా అంటే ఒకటే సైన్ తీటా ఉంది. అంటే దాని మీనింగ్ ఏమి, ఈ వాల్యూ సైన్ తీటాకి ఈక్వల్ అని. ఇక్కడ ఒకటే కాస్ ఉంది, అంటే ఈ వాల్యూ కాస్కి ఈక్వల్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సైన్ తీటా వాల్యూ ఎంత అంటే మనం డైరెక్ట్ 3/5 రాయొచ్చు. కాస్ తీటా వాల్యూ ఎంత అంటే డైరెక్ట్ 4/5 రాయొచ్చు. లేదు టాన్ తీటా వాల్యూ అడిగితే 5/5 క్యాన్సిల్ అయిపోయి 3/4 రాయొచ్చు. అర్థమైంది కదా. ఇవి మనం ఇంతకుముందు చెప్పినట్లు ప్రాక్టీస్ చేసాం ఆల్రెడీ షార్ట్స్లో. మీరు ఇంకా ఫస్ట్ టైం అయితే ఇంకా ఆ షార్ట్స్ అన్ని చూస్తే మీకు క్లియర్గా అర్థమైతే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు కాన్సెప్ట్ ఏదైనా ఫాస్ట్గా అనిపించినా, అంటే షార్ట్స్లో ఇక్కడ కాదు, మీరు మెసేజ్ చేయండి, ఇక్కడ ఉన్నా కూడా మెసేజ్ చేయండి, నో ప్రాబ్లం. దాన్ని మనం ఇంకా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.